ఇంటికి వెళ్ళిపోతా. అదంతా నా ఫ్యామిలీ లైఫ్. ఓకే. సాయంత్రం తర్వాత ఎప్పుడు నేను లేటుకు రాను. రైటర్గా ఉన్నప్పుడైనా కానీ, ఓకే, డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ టైంకి వస్తా, టైంకి సమయపాలన పెర్ఫెక్ట్ అంటారు. 100%. ఇక పాలిటిక్స్ విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఎందుకు అంత అభిమానం? అసలు జగన్మోహన్ రెడ్డికి మీరు భక్తుడా, సైనికుడా, సేవకుడా అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాల్లో 90% గుడ్ పీపుల్ ఉండరు. నా అనుభవం కానీ, సొసైటీ అనుభవం కానీ, ఓకే, దేశం అనుభవం కానీ మీకు తెలుసు. ఒకళ్ళొకళ్ళు ఎలా తిట్టుకుంటారో రాజకీయ నాయకులు మీకు తెలుసు. మోడీ గారిని ఎలా తిడుతున్నారో మీకు తెలుసు. వాజ్పేయి గారిని కూడా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అద్వానీని కూడా కామెంట్ చేశారు. ది గ్రేట్ ఇందిరాగాంధీ గారిని కామెంట్ చేశారు. అన్నీ ఉంటాయి వాళ్ళకి. కాకపోతే మాకు తెలుసుద్ది ఇతను రాజకీయాల్లోకి వచ్చింది డెడికేషన్ కోసం. ముఖ్యమంత్రి అవ్వచ్చు, డెడికేషను నిజంగా ప్రజలకు సేవ చేస్తే మన ఈ కుర్చీలో కూర్చోబెడతారు అంటే తప్పులేదు. అదే జగన్ చేస్తుంది. అది అంతేగాని నేను ఎవరు బాగా గ్లామర్లో ఉండి ఇతను ప్రధానమంత్రి అయ్యాడు, ఆ ప్రధానమంత్రితో కాకాపడదాం అని లేదు. ఆ ప్రధానమంత్రి ఉండాలి, ఆ సీట్లో కూర్చోవాలి, అతను నిజాయితీపరుడై ఉండాలి. అది అందుకని నాకు మోడీ ఇష్టం. మోడీ వన్ ఆఫ్ ద టాలెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్. ఒక ఇది రాజకీయాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ అతను ఎక్కడ ఎవరితో రెస్పెక్ట్గా మాట్లాడటంలో కానీ ఆయన నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. 35 ఏళ్ళ నుంచి ఆయన ఫ్యాన్ని. ఓకే. ఆయన అప్పటికిప్పటికి అదే ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్. అలా జెన్యూను అలాంటి వాళ్ళని లైక్ చేస్తా. అలాగే ఇప్పుడు నాకు అంతకుముందు ఏం చేయమండి అంటే ఉన్నాళ్లలో బెటర్ ఎవరు ఓకే అంటే పరిపూర్ణ మానవుడు ఎవడు లేడు. కరెక్ట్గా ఏదో శ్రీరామచంద్రుడిలాగా అట్లా లేరు. అవును, ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అట్లా చాలా మంది. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళాం సతీష్, ఈ హోటల్ ఇడ్లీ బాగుంది తింటా ఉన్నాం. రేపు కొత్త హోటల్ వచ్చింది, నెయ్యి ఇడ్లీ పెట్టాడు, ఆడికి వెళ్తాం. ఇటు తిన్నావు కదా అంటే కొద్దిగా నెయ్యి ఇడ్లీ బాగుంది, ఆడికెళ్తే ఇంకో షిఫ్ట్ అవుతాం. సేమ్ నేను కూడా ఒక రైటర్ లా, నేను కూడా ఒక ఓటర్ లాగా ప్రజల్లో ఒకళ్ళలాగానే. ప్రజలు అంతే కదా నాన్న, 83 వరకు కాంగ్రెస్ ఓట్లు వేశారు. అవును. తర్వాత రామారావు వచ్చాడు, రామారావు బాగా చేస్తాడని. రామారావు గారు బాగా చేయట్లా, వాళ్ళకి నచ్చేలాగా వద్దు, మళ్ళీ కాంగ్రెస్ గెలిపించారు. 89లో పక్కన పెట్టారు. మళ్ళీ కాంగ్రెస్ ఏమిట్రా మళ్ళా ఇట్లా చేస్తున్నారు మీరు అని మళ్ళీ రామారావు గెలిపించారు 94లో. ఇది అది పార్టీలు మారినట్టు కాదు ప్రజలు. ఓకే, నేను ప్రజల్లో ఒకండి. రైట్. ఇతను బాగా చేసినంతకాలం అతని దగ్గరే ఉంటా, బాగా చేయనప్పుడు పక్క వెళ్ళిపోతా. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి రేపు బాగా చేయకపోతే పోసాని కృష్ణమురళి ప్రశ్నిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 100% డెడికేషన్ మనిషి. ఇన్ కేస్ చేయట్లేదు సరిగా, ఓకే, నేను ఎందుకు క్వశ్చన్ చేయను, మీరు చేస్తారు. నిన్నదాకా వైసీపీ అంటే గౌరవం ఉందనుకోండి, అవును, అది బాగా చేయట్లేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మరి క్వశ్చన్ చేస్తాం కదా. అది ఏ పార్టీ అయినా, అది బీజేపీ అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, మరొకటైనా. పార్టీల్లో విభేదాలు లేవు, అన్ని సిద్ధాంతాలు బాగుంటాయి. కాదు అది దాన్ని ఫాలో చేసేవాడు ఎవడు. ఓకే, అదే అందుకని ఇతను నేను 14 ఏళ్ళ నుంచి చూస్తున్నా. 14 ఏళ్లలో ఒకేలాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్టా ఇట్టా ఎట్టా కాదు ఆయన, బీపీ పెడితే ఫల్స్ కొడుతుంటుంది కింద పైకి, ఆ టైప్ కాదు. 14 ఏళ్ళ నుంచి చూస్తున్నా, పార్టీ పెట్టి పెట్టక ముందు నుంచి. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఏ రోజు కూడా ఒక్కసారి కూడా ఆయన పదవిలో ఉన్నప్పుడు కానీ, పదవిలో లేనప్పుడు కానీ అన్ని చోట్ల ట్రావెల్ తిరిగా. ఆయన ఓడిపోయినప్పుడు కూడా ట్రావెల్ చేశా, ఎక్కడో పులివెందులు కూడా వెళ్ళా, పులివెందులకి అన్నిటికీ. కానీ ఎప్పుడు ఒకేలాగా అదే చిరునవ్వు, అదే బిహేవియర్. మరి అంత పర్ఫెక్ట్ మనిషి జగన్మోహన్ రెడ్డి పదవిస్తే 3 నెలల వరకు ఎందుకు తీసుకోలేదు పోసాని కృష్ణమురళి? అంటే నాకు ఫస్టే నాకేం కావాలని అడిగాడు, పంపించారు. సాక్షి టీవీలో నాగేశ్వరరావు జర్నలిస్టు, ఆయన ద్వారా సీఎం అక్కడ మన జగన్ గారి మనుషులు ఇద్దరు వచ్చారు. వచ్చి అన్నా ఇట్లా మీకు జగన్ అని చెప్పారు, మీకు ఎమ్మెల్యే ఇంట్రెస్టా, ఎమ్మెల్సీ ఇంట్రెస్టా, రాజ్యసభ ఏం ఇంట్రెస్ట్ మీకు అన్నారు. ఓకే, ఇద్దరు. అన్నా నాకు ఇంట్రెస్ట్ ఏమి లేదన్నా, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కదా, నాకు పెద్ద ఆ పదవులు గదులు ఇంట్రెస్ట్ లేదన్నా, అందుకని నేను సర్వీస్ చేస్తా అన్నకి. ఇదే చెప్పా అప్పటికిప్పటికి. చెప్పిన తర్వాత ఆయన మరి నేనంటే ఇష్టం కదా,
ఆయనకు కూడా మ్మ్. అది మురళి ఏడికి రావట్లేదే ఓకే. ఏది సీఎం అయి ఉండి అంతా ఇది ఉండి 24 hours వర్క్ చేస్తా అంటే అక్కడ హైదరాబాద్ ఉన్నాడు, రమ్మని మ్మ్. నేను 3 సార్లు పిలిచినా 3 సార్లు వెళ్ళా. ఓకే. సీఎం గారి దగ్గరికి ఎందుకు, మనకేం పని లేదు కదా.